హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమ్స్ రెసిపీస్ అండ్ లాగ్స్. ఈరోజు మీకు నేను చూపిస్తున్న రెసిపీ ఏమిటో తెలిసిన గ్లాస్ కేక్ ఆర్ జెల్లీ కేక్ అంటారు. సూపర్ టేస్టీగా పిల్లలు కూడా చేసేయచ్చండి. అంత టేస్టీగా కూల్గా డెలిషియస్గా ఉంటుంది. ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దామా? లెట్స్ గో. ఒక బౌల్ తీసుకున్నాను. ఆ బౌల్లో ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాండి. ఇంకొంచెం కాస్త వేసుకున్నాను. ఇప్పుడు అందులోకి షుగర్ వేసుకోవాలి. కొంచెం తీపి ఉండాలి కదా. నేను కొద్దిగా షుగర్ పౌడర్ ఉంది, అది వేసుకున్నాను. అది టేస్ట్ చూసి ఇంకొంచెం షుగర్ వేసుకున్నాను. మన టేస్ట్ తగ్గట్టు వేసుకుంటే సరిపోతుంది. మొత్తం వాటర్ మొత్తం బాగా మరిగించుకోవాలి. నేను ఆన్లైన్లోనే చైనీస్ గ్లాస్ తెచ్చుకున్నానండి. అగర్ అగర్ పౌడర్ కూడా అమ్ముతారు ఆన్లైన్లో. తీసుకొని ఒక స్పూన్ అన్న ఇలాగా నేను 50 గ్రామ్స్ కన్నా కొంచెం తక్కువ వేసుకొని ఈ అగర్ అగర్ మొత్తం మెల్ట్ అయ్యేంత వరకు మనం ఉడికించుకోవాలన్నమాట. వెరీ సింపుల్గా ఉంటుంది, చాలా డెలిషియస్గా ఉంటుంది. పిల్లలకి జెల్లీ అంటే చాలా ఇష్టం కదా. ఇలా చేసి పెట్టండి, సూపర్గా తినేస్తారు. చూస్తారు కదా. ఇప్పుడు అందులోకి ఒక కప్పు, చిన్న కప్పుతో పైనాపిల్ ఎసెన్స్ వేసుకున్నాను. మీ దగ్గర వెనిలా ఎసెన్స్ ఉంటే కూడా వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీ మెథడ్ అనమాట. ఇదంతా ఒక 10 నిమిషాలకు కడిగించుకుంటాం అంతే. రిమైనింగ్ అంతా నాట్ కుకింగ్ అనమాట. ఇప్పుడు సగం వేడి తగ్గినాక అగరగర వాటర్ ఒక 2 గరిటెలు వేసుకున్నాను. మీ దగ్గర ఏ పండ్లు ఉంటాయో ఆ పండ్లు తీసుకొని గార్నిష్ చేసుకోండి. డిజైన్ పెట్టుకొని చేసుకోండి, చాలా బాగుంటుంది. లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. నా దగ్గర దానిమ్మ గింజలు ఉన్నాయి. చుట్టూ ఇలాగా రౌండ్గా పెట్టుకొని, అలాగే కివీ ఫ్రూట్, ఆరెంజు, గ్రేప్స్, యాపిల్ అన్నీ వేసుకున్నాను. 1 లేయర్ ఫ్రూట్, 1 లేయర్ వచ్చి అగరగర వాటర్ వేసుకోవాలి. అలా ఫుల్గా వేసుకుంటూ రావాలి. చుట్టూ నేను బనానా పెట్టాను, డిజైన్ బాగుంటుందని. చూసారు కదా ఫ్రెండ్స్, వెరీ సింపుల్గా ఇలాగ బర్త్డే కేక్స్ వచ్చినప్పుడు అని పిల్లలకి ఏదైనా చేసి పెట్టాలనుకున్నప్పుడు ఇలా చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. హెల్తీ కూడా ఫ్రూట్స్తో. పిల్లలు చూడడానికి చాలా కలర్ఫుల్గా లుక్ వైజ్ బాగుంటుంది కదా. వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా. ఇది అగరగర వాటర్ ఇలాగ వేసుకోవాలి. 1 లేయర్ వాటర్, 1 లేయర్ ఫ్రూట్స్ పెట్టుకుని ఫుల్గా చేసుకోవాలి. నా దగ్గర ఉన్న ఫ్రూట్స్ అన్నీ ఇలాగా మొత్తం డిజైన్ చేసుకున్నాండి. మీకు నచ్చితే ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. అంజీరా, డేట్స్, అవన్నీ కూడా, ఆల్మండ్, క్యాషూ నట్స్ కూడా వేసుకోవచ్చు. కిస్మిస్ ఇలాంటివి కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఈ విధంగా వేసుకొని డెకరేషన్ చేసుకున్నామంటే ఈజీ మెథడ్ అనమాట. నేను ఆల్రెడీ ఒకసారి చేశానండి. సెకండ్ టైం మీకు చూపించడానికి ఈ వీడియో పెడుతున్నాను. ఈ కివీ ఫ్రూట్ ఇలాగా చుట్టూ పెట్టుకోండి. డిజైన్ చాలా బాగుంటుంది. మీ దగ్గర ఉన్న ఫ్రూట్ ఏదైనా సరే, చెర్రీ అన్నా, డ్రాగన్ ఫ్రూట్ అన్నా, ఏదైనా పెట్టి మనం డిజైన్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా అయిపోతుంది కూడా. ఎక్కువ మామూలుగా బర్త్డే కేక్స్ చేయాలంటే ఎక్కువ టైం పడుతుంది కదా. ఇలాగైతే జస్ట్ మనం గార్నిష్ అంతా రెడీ చేసుకొని అగరగర వాటర్ పోసేసి ఫ్రిడ్జ్లో పెడితే రెడీగా అయిపోతుంది. సూపర్ టేస్టీగా ఉంటుంది. నేను తిన్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. ఇలాగ మొత్తం గార్నిష్ చేసుకునేసి అగర వాటర్ పైన వరకు పోయి ఆ వాటర్ మొత్తము పైన అంతా పోసేసి ఫ్రిడ్జ్లో 1 or 2 hours పెట్టుకోండి. ఈజీగా జెల్లీ అయిపోతుంది. బయట పెట్టినా కూడా అవుతుంది, కొంచెం లేట్ అనమాట, అంతే. ఇది సగం వేడిగా ఉన్నప్పుడే చేసుకోండి. చల్లగా అయితే జెల్లీ అవ్వదు. వేడిగా ఉన్నప్పుడే ప్రిపేర్ చేసుకోవాలి ఇది. ఇప్పుడు దీన్ని తీసి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక 2 hours పెట్టుకున్నాము. తర్వాత మీకు చూపిస్తాను. మా వీడియోస్ ఇలాగా హెల్తీ వీడియోస్ పెడతాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మర్చిపోండి. మీకు వీడియో నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, 2 hours అయ్యింది. చక్కగా జెల్లీ అయిపోయిందండి. చక్కగా కూల్ అయిపోయింది. ఇలాంటి రెసిపీస్ సమ్మర్లో అయితే చాలా హ్యాపీగా తినచ్చు. చుట్టూ ఇలా స్క్రాప్ చేసుకొనేసి పైన ప్లేట్ పెట్టి డిమోల్డ్ చేసుకుంటే ఈజీగా వచ్చేసింది. చూసారు కదా. సింపుల్గా చేసుకోవచ్చు. ఈవెన్ చిన్నపిల్లలు కూడా హ్యాపీగా చేసేయచ్చండి. అంత ఈజీగా ఉంటుంది. చూసారు కదా ఎంత డిజైన్ ఎంత బాగుందో. మనం రెడీ చేసుకున్న ప్రకారము అందంగా నీట్గా వస్తుంది. ఇప్పుడు కేక్ కట్ చేస్తున్నాను చూడండి. సో యమ్మీ అండి, చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. చూసారు కదా. సో యమ్మీ అండ్ డెలిషియస్ గ్లాస్ కేక్ రెడీ అయిపోయింది. మరి మీకెందుకు? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.